నిన్న జగన్ పర్యటన మీరు చూసుంటారు. పరామర్శించడానికి వచ్చారు. సో అదంతా ఒక రాజకీయ నేతగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం, దాన్ని ఎవరు కాదనలేరు. సో దాదాపు 7 గంటలు పట్టింది. ఇది పరామర్శ యాత్ర లేదా రోడ్ షోనా అని చెప్పి అపోజిషన్, ముఖ్యంగా అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని మీరు ఎలా తీసుకుంటారు? సార్ అసలు ఆయన గుంటూరులో అడుగు పెట్టడానికి ఇంత పెద్ద పాదయాత్ర లేకపోతే రథయాత్ర జరగడానికి మెయిన్ కారణమైనది ఫ్లెక్సీ. ఎస్. ఆ ఫ్లెక్సీ అక్కడ ఉండకూడదు, ఆ ఫ్లెక్సీలు అలా కట్టకూడదు, ఆ ఫ్లెక్సీలో ఒక బ్యాడ్ మెసేజ్ అలా స్ప్రెడ్ చేయకూడదు, ఫ్లెక్సీలో కింద వేసిన ఫోటోల్లో ఉన్న వాళ్ళు ముద్దాయిలు కాదు, అలా మనము ప్రొడ్యూస్ చేయకూడదు అని నా ఆవేదన. దాని పర్యవసానమే ఇదంతా అండి. ఆ రోజు ఎందుకో ఒక న్యాయవాది చెప్తుంది దీని పర్యవసానం ఎలాగుంటాయో, అట్లీస్ట్ తీసేసి ఉంటే బాగుండదు. అవును ఆఖరికి మేడం. ఇక్కడ ఎక్కడ దాకా వెళ్ళిందంటే, జగన్ రెడ్డి గారు అదే గుంటూరు వచ్చి కల్తీ లడ్డుకు సంబంధించిన దాంట్లో మీరు క్షమాపణ చెప్పాలి, నా పేరు ప్రస్తావించినందుకు మీరు మ్మ్. క్షమాపణ చెప్పాలి. అప్పుడు గౌరవ జగన్ రెడ్డి గారు చేసినారని బందికోవని అన్నారు కాబట్టి మీరు క్షమాపణ చెప్పాలని ఆయన అడుగుతున్నారు. అదే ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఇది మన పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు, ఆయన మీరు మాకు క్షమాపణ చెప్పాలని ఆయన అడుగుతున్నారు. ఎవరు వీళ్ళంతా? ఒకరికొకళ్ళు క్షమాపణలు చెప్పమని అడుగుతారేంటి? ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష కదా పడాలి. క్షమాపణలతో క్షమాపణతో పోతుందా ఇది ఈ చేసిన తప్పు? అది ఎవరు చేసినా గాని. లడ్డూలో కల్తీ అంటూ జరిగితే స్వామివారికి మోకరిల్లించే వరకు, మోకరిల్లి మ్మ్. క్షమాపణ చెప్పే వరకు మా ఉద్యమం కొనసాగుతుంది అంటూ గౌరవ పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఒకవేళ ఒకవేళ జగన్ రెడ్డి గారు మోకరిల్లిచ్చి క్షమాపణ చెప్తే లడ్డూలో జరిగిన కల్తీలో ఆయన పేరు తీసేస్తారా? యా. ఒకవేళ ఆయన పేరు ఉంటే ఆయన పేరు తీసేయచ్చా? మోకరిల్లిచ్చి క్షమాపణ చెప్తే అయిపోతుందా? ఎప్పుడో అది అసలు మాట్లాడినటువంటి కొండల గురించి, మ్మ్. తిరుమల స్వామి వారికి 7 కొండలు, కానీ 2 కొండల మీద ఆశపడ్డారు అని ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటి? లడ్డు కల్తీ గురించి. అప్పట్లో మీరు మాట్లాడిన టాపిక్ ఏంటి? పందికొవ్వు. ఎంత అవును. బాధ అంటే ఆ పదాన్ని మనం వాడకూడదు. శుద్ధ బ్రాహ్మణులు, కనీసం వెల్లుల్లిపై కూడా తినని వాళ్ళు ఇక్కడ నా పుట్టినరోజుల్లో కేక్ ఇస్తే వద్దొద్దులేండి దాంట్లో నీచు కలుస్తుంది అనేటటువంటి అవునండి. వాళ్ళు ఈ రోజు ఏకంగా మీరు పంది కొవ్వు కలిసింది ప్రక్షాళన చేస్తానంటూనే కదా మీరు మెట్లు కడిగింది ఆ రోజు మా మళ్ళీ అందరికీ ఇవాళ గుర్తు కదా. అనలేదంటున్నారు అంత, ఇవాళ అనలేదంటున్నారు అంత ఓపెన్ గా. మరి అన్న అన్న విజువల్స్ వీడియోస్ అందరూ చూశారు. సరే, ఒక ఒక రాజకీయ జీవితంలో ఉన్నప్పుడు గతంలో ఎప్పుడో పాచిపోయిన లడ్లు అన్నప్పుడు మ్మ్. ఆ వీడియోను బయటకు తెస్తారు. ఈ రోజు మ్మ్. లడ్డూలో పంది కొవ్వు కలిసింది ప్రక్షాళన చేస్తానంటూ మెట్లు కడిగినప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ వీడియో బయటకు తెస్తారు. సో నేనేం చెప్తున్నానంటే, మీకు కొత్త అయి ఉండొచ్చేమో, పదవిలో అధిరోహించాక చక్కగా పద్ధతిగా మాట్లాడాల్సింది, వేరే ఆప్షన్ లేదు మనకి. మనం యా. చంద్రబాబు గారు చెప్పారు కదా అని టక్కుమని చెప్పేస్తే రేపు ఇన్వెస్టిగేషన్ పార్ట్ లో అసలు వీళ్ళెవ్వరికి సంబంధం లేదు, ఎవరో బోలే బాబాకి సంబంధం అంటారు. ఆ బోలే బాబాకి లేకపోతే జగన్ రెడ్డికో ఆ బోలే బాబాయ్కో వైసీపీకో ఏం సంబంధం ఉంటది? అంటే అవును. గతంలో ఏం చేసినారంటే, ఎక్కడ తప్పు జరిగిందంటే గత గవర్నమెంట్ లో, జగన్ గారి గవర్నమెంట్ లో రూల్స్ ని షఫుల్ చేసినారు. అంటే వెసులుబాటు అవును. కల్పించినారు. అవునండి. అంటే అవును, జరిగింది. 10,000 లీటర్లు ఉన్నవాడే మాకు టెండర్ వేయాలి అనే దాన్ని వదిలేసి 5,000 ఉన్నవాడు కూడా టెండర్ వేయొచ్చు అన్నట్టుగా కొంత వెసులుబాట్లు కల్పించారు. మ్మ్. దానివల్ల చాలా మంది టెండర్లు వచ్చేసారేమో అనుకోవచ్చు. పాత వాళ్ళు తప్ప ఒక్క కొత్త వాళ్ళు రాలేదు అవే టెండర్లు. అవును. చంద్రబాబు గారు దిగి వెళ్ళిపోయేటప్పుడు అంటే 2017లో 272, 19లో 295 వరకు ఆ నెయ్యి ఖరీదు ఉంది. ఆ నెయ్యి ఖరీదు ఉంది. సో చిట్ట చివరిగా రూ. 400కి వేరుశనగ నూనె రాదు, నెయ్యి ఎలా వస్తుంది? అలాగే అంటున్నాడు ఈయన. నెయ్యిలోనే నెయ్యి లేదు. అందుకనే అదేంటిది ఎలా వచ్చింది ఇంత తక్కువ రేటుకి అని చెప్పి నాకు డౌట్ అనిపించి, నేను వెంటనే దాని గురించి ఏదైతే మన నాదెండ్ల మనోహర్ గారు మేము కలిసి మ్మ్. ఆలోచించుకొని మేము క్షమాపణ చెప్పినట్టుగా ఏదైతే ఉందో మేము ఆ ఆ గుడి ప్రక్షాళన అది చేసినాము అని మ్మ్. చెప్పారు. అంటే ఆ రోజు దేనికి కడిగినారు అనేది అందరికీ తెలుసు. సరే ఇప్పుడు అవునండి. కూడా ఆ పదాన్ని వాడకుండా
ఆ పదాన్ని వాడకుండా పంది కొవ్వు అనే పదాన్ని లేకుండా చెప్తే బాగుండు. ఇవాళ ఉమ్, మీటింగ్ లో కూడా ఇవాళ మీటింగ్ లో కూడా ఉండే అవకాశం ఉండొచ్చు. ఉమ్, అయోధ్యకప్పుడు లడ్డు ఇచ్చిన దాంట్లో ఉండొచ్చు. అంటే నేను ఒక్కటే అడుగుతున్నాను సార్, మన ప్రభుత్వం వచ్చాక ఆయన ఏదైతే వెసులుబాటు ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మొత్తం మార్చేసి మళ్ళీ మనం స్ట్రిక్ట్ గా పెట్టుండొచ్చు. అవును. స్ట్రిక్ట్ గా పెట్టుండొచ్చు, అయిపోయిండు. లేదా మనకి బోలే బాబా మీద నమ్మకం లేకపోతే ఇంకొక డోలే బాబాని తీసుకొని రావచ్చు. మన ప్రభుత్వం రాగానే వెంటనే డీలర్షిప్ క్యాన్సిల్ చేసేసి, లేదు ప్రభుత్వం మారిన వెంటనే ఈ లడ్డూలో కల్తీ జరిగింది అనుకోండి, ఫస్ట్ రోజు తెలిసిపోతుంది, రెండో రోజు తెలిసిపోతుంది, 30వ రోజు తెలిసిపోతుంది, 100వ రోజు వరకు ఎవరికి అనుమానం రాలా. అవును. ప్రతిరోజు కింద టెస్ట్ చేసి నెయ్యిని పైకి పంపిస్తారు. కింద టెస్టింగ్ లో నెయ్యిలో ఆ రోజు ఏది 100వ రోజుల తర్వాత ఆ రోజు క్వాలిటీలో తేడా ఉంది. ఉమ్, ప్రతిరోజు ఆవు ఒకేలాగా పాలిస్తుందా, పాలకి ఉమ్, ఇంజక్షన్లు కలిపి ఇంజక్షన్లు గేదెలకి ఇంజక్షన్లు పొడి చేస్తున్నారు. అవును. ఇంజక్షన్లకి పొడి చేసి 5 లీటర్లు పాలు ఇవ్వాల్సినటువంటి గేద చివరి ఊపిరి వరకు పాలు ఇచ్చేస్తుంది, 7 లీటర్లు ఇచ్చేస్తుంది. 5 యా. ఇవ్వాల్సిన గేద ఒక 2-3 ఎక్స్ట్రా ఇచ్చేస్తుంది. అంత బలంగా తల్లి తల్లి దగ్గర నుంచి, అంటే ఆవు గేదె దగ్గర నుంచి ఈ పిండే పాలలో కొంత కొంత అంటే కల్తీ ఉండొచ్చేమో. అసలు ఎక్కడ జరుగుతుంది ఈ కల్తీ అనేది మనం వెలికి తీయచ్చేమో. తప్పు ఉమ్, చేసింది జగన్ అయినా, వైవి సుబ్బారెడ్డి గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా ఒకటే. ఎందుకంటే అందరూ స్వామి గారి ముందు, స్వామి అవును. ముందు తర్వాతే మనమందరం, స్వామి ముందు తర్వాతే మనమందరం. ఇక్కడ ఎక్కడ తప్పు జరుగుతుంది? సో దీని గురించి మనం ఎంక్వైరీ చేద్దాం. మీరు మోకరిల్లిచ్చి క్షమాపణ చెప్తే, కనీసం ఇప్పటికైనా క్షమాపణ చెప్తే బాగుండు అని ఈయన, లేకపోతే ఆయన, ఇద్దరు ఒకరికొకరు అడుగుతున్నారు. నాకు అర్థం కావట్లా. నేనేం చెప్తున్నానంటే, మొన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఎవరో చెప్తున్నారండి, ఈ ఉమ్, లడ్డు కల్తీ వదిలేసేయండి, దీని గురించి మీరు మాట్లాడకండి, సిట్టు సిఐడి ఇన్వెస్టిగేషన్, సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసుకుంటుంది, మీరు దీని గురించి మాట్లాడి అపవిత్రం చేసేస్తున్నారు. హిందూ ధర్మం గురించి పక్క ధర్మాల వాళ్ళు, వాళ్ళ లడ్డూలో వాళ్లే కల్తీ కలుపుకున్నారంట, మనం ఏమన్నా కలిపినామా, వాళ్ళు హిందువులే వీళ్ళు హిందువులే, ఒకరికొకరు కలిపేసుకుంటున్నారేమో. ఎవరి బోలే బాబా అంటే రెగ్యులర్ గా షిరిడి సాయిబాబా టెంపుల్ కి పాలిందించే వ్యక్తి, నెయ్యి అందించే వ్యక్తి. సో ఇక్కడ నెయ్యి లేకుండా నెయ్యి వచ్చింది, ఓకే డన్. నెయ్యిలో కల్తీ ఉంది, ఓకే డన్. నెయ్యి కాదు, వేరుశనగ నూనె కాదు, పామాయిల్, ఓకే డన్, బాగుంది. ఎంక్వైరీ చేద్దాం, తప్పు చేసిన వారికి తొందరగా శిక్ష వేయించేద్దాం. మనమే కదా ప్రభుత్వంలో ఉంది, ఫస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ పెట్టించేద్దాం. అంతేగాని ఈ లోపున, అంటే ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే లోపున మీరు మీరే, వీరు వీరే అని మాట్లాడడానికి మీరెవరు? సుప్రీంకోర్టు ఒప్పుకోదే. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇక్కడ జరుగుతున్న చర్చలు చూస్తుంటే, హూ ఆర్ యూ, ఎవరు మీరు అని అడుగుతుంది.